ఇంట్లో ఏ పూజ చేసినా ఏ నోము నోసినా ఏ దేవుని కొలుసుకున్నా చిన్నపాటి బర్త్డే ఫంక్షన్ చేసినా ఇళ్ళకి వచ్చినా పూల పండ్లు పెట్టుకున్నా వరపూజ పెట్టుకున్నా లగ్గం పెట్టుకున్నా ఇల్లంతా రంగురంగుల తీరు పూలతోని ముద్దుగా సింగారిస్తుంటారు. పందిరి కాంచెలు మొదలు పెడితే దర్వాజలు కిటికీలకు దండలు కడుతుంటారు. పండుగలు ఫంక్షన్ల సీజన్ వచ్చిందంటే పూలకు మస్తు గిరాకీ అవుతుంటది. ఇప్పుడు లగ్గాల సీజన్ నడుస్తుంది. మరి దందా ఎట్లయితుందో తెలుసుకోవాలి కదా. అట్లా మార్కెట్ మొక్కన పోయేద్దాం పార్రి. ఇరగబూసిన పూలు మార్కెట్లకు మంచిగానే వస్తున్నాయి గాని రైతుల ముఖం మీద నవ్వులు పూస్తలేవు. రేటు చక్కగా వస్తలేదు. మరి జరంత చామంతులు మల్లెపూలు కనకంబరాలు తప్ప కడమ పూలన్నీ అడ్డికి పావుషేరుకు అమ్ముకొని పోతురు రైతులు. పట్నం గుడిమల్కపూర్లా పూల రేట్లు ఎట్లున్నాయి అంటే చామంతి 300 ఉండే ఇవాళ 150 120 ఇన్నది. ఇవాళ చాందిని 50 రూపాయలు, గులాబ్ పూలు 20 రూపాయలు 30 రూపాయలు, ఆస్పరా 20 రూపాయలు, అంతా 20-30 రూపాయలు కిలో ఉంది. పెండ్లిల సీజన్ నడుస్తుంది కదా, రేటు మంచిగానే వస్తదని కొండంత ఆశతో వస్తే గిరాయికి లేక ఈగలు జొప్పుకునే కథ అవుతుందట. పెట్టిన పెట్టుబడి సుత వస్తట్టు లేదంటూరు రైతులు. డైలీ పువ్వు వస్తుంది, కాకపోతే రేట్ లేదు. కానీ చాలా ఆశలు పెట్టుకుని వేసినాం సార్ మేము. మారు బేరం చేస్తోళ్ళు తక్కువ ధరకిడ తీసుకుపోయి బయట ఎక్కువ కమ్ముతుర్రు. రైతులు చెప్పిన రేట్ ఒకటి అయితే వాళ్ళు నెరి అధ్వానంగా అడుగుతుర్రట. అందుకే రైతులే ఊకొని అమ్ముకుంటురు. గిట్టుబాటు రేటు మాకు ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఇక్కడ కూర్చొని అమ్ముకోవాలా, ఎంత ఇబ్బంది అయినా సరే. ఇక వాళ్ళు మేము అడిగేది ఒక రేటు ఉంటే వాళ్ళు అడిగేది ఒకటి ఉంటది. పూలు షాన్నే వస్తున్నాయి, అటు పెండ్లిల సీజన్ నడుస్తుంది. మరి రేట్ ఎందుకు వస్తలేదంటే పూలు ఎండలకు వెళ్తే సరిగా బజార్కి వస్తే రేట్ లేదు. ఓనాడు అమ్మితే ఓనాడు అమ్మాయి పూలు ఖరాబ్ అవుతున్నాయి. ఏం వెళ్తారు, చిన్న పువ్వు అవుతుంది, ఎండలు కొడుతున్నాయి వాతావరణం చేంజ్కి. గదన్నట్టు ఓ దిక్కు వాతావరణం కింద మీదవుడు, ఇంకో దిక్కు ఎండలు దంచుడు చేయబట్కే పూత సరిగా రాక వచ్చిన పంట సుత ఉత్తంగానే ఖరాబ్ అవుతుందట. హీగేముంది, వందలల్లో అమ్మాల్సిన పూలు 20 రూపాయలు 30 రూపాయలకు కిలో అమ్ముతుర్రట. ఇంకో నెల 15 రోజులు పెండ్లిల సీజన్ ఉంది కాబట్టి రేపు రేట్ ఏమన్నా పెరుగుతుందేమో అని ఆశతోనున్నారు రైతులు.